మేము గంగవరం 108 స్టాఫు. యాక్చువల్‌గా 11:45, 11:50 అరౌండ్‌లో మాకు కాలొచ్చింది. సో, పొన్నమాకనపల్లి బెంగుళూరు హైవే దగ్గర యాక్సిడెంట్ అయింది. ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. ఇమ్మీడియేట్‌గా మేము ఫాస్ట్‌గా వెంటనే మూవ్ అయిపోయినాము. మూవ్ అయిపోయి మళ్ళీ అతనికి వాళ్ళకి కాల్ చేసినాము. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మన పల్లంనేరులో ఎలీనా స్కూల్ దగ్గర ఉన్న కైండర్ కేర్ స్కూల్ బస్ అని చెప్పారు. సో, ఎక్కువ మంది ఉంటారు కదా అనేసి మేము అలర్ట్ అయ్యి మిగిలిన 2 అంబులెన్స్‌లు కూడా అలర్ట్ చేసాం. పల్లంనేరు, పెద్ద పంజాని. సో, 3 వెహికల్స్ అక్కడ స్పాట్‌కి చేరుకున్నాము. అక్కడ వెళ్తే వీళ్ళొచ్చి యాక్చువల్‌గా పలంనేరు నుంచి బెంగుళూరు ఎళ్లారంట పిల్లల్ని పిలుచుకొని హెల్త్ చెకప్స్‌కి. మంత్లీ అలా వెళ్తారంట. హెల్త్ చెకప్స్ చేసుకొని వస్తూ ఉండంగా పొన్నమాకనపల్లి అక్కడ జంక్షన్స్ దగ్గర నేషనల్ హైవేలో వెనక నుంచి లారీ వచ్చి ఆ వెహికల్‌ని హిట్ చేసింది. ఇది తుఫాన్ వెహికల్ లాగుంటుంది. 10+2 12 మెంబర్స్ కూర్చోవచ్చు దానిలో. వెనక నుంచి వచ్చి దీన్ని హిట్ చేయడం వల్ల అందులో ఉన్న టోటల్ 11 మెంబర్స్ మేము ట్రాన్స్‌పోర్ట్ చేసింది. అందులో అరౌండ్ 9 మెంబర్స్‌కి మాత్రం ఇంజ్యూర్డ్ ఉంది. ఆ 9 మెంబర్స్‌లో ఒక 4 మెంబర్స్‌కి సివియర్‌గా హెడ్ ఇంజ్యూరీ ఉంది. మిగిలినందరికీ చిన్న చిన్న గాయాలతో ఉన్నారు. సో, అందరూ కొంచెము వికలాంగులు పిల్లలు మొత్తము. అది కైండర్ కేర్ స్కూలు. చిన్న ఇంజ్యూరీస్‌తో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్‌గా మేము గవర్నమెంట్ హాస్పిటల్‌లో తీసుకొచ్చి అడ్మిషన్ చేశాము. వెంటనే డాక్టర్లు అందరూ ఫాస్ట్‌గా వాళ్ళకి కేర్ అనేది తీసుకున్నారు.